అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పురంధేశ్వరి తెలిపారు. రాజానగరం నియోజకవర్గ ప్రజలంతా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను కమలం గుర్తుపై ఓటు వేసి పురంధేశ్వరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సోదరులు బత్తుల బలరామకృష్ణ గారితో ఇవాళ నేను రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ప్రచారానికి రావడం జరిగింది. ప్రజల్లో స్పందన ఏదైతే ఉందో మీరు స్వయంగా చూస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మరీ వారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే మే 13న ఈవీఎంస్ మీద ఏదైతే బటన్స్ నొక్కబోతున్నారో అది ఎన్డీఏ క్యాండిడేట్స్కే ప్రతి ఒక్కరు కూడా బటన్ ఒత్తి ఆశీర్వదించేటువంటి పరిస్థితి. జూన్ 4న వెలువడేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్కారం. ఈరోజు రాజానగరం మండలంలో మన ఎంపీ అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారితో పాటు తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ గారితో కలిసి ఈ రాజానగరం నియోజకవర్గంలో గ్రామాల్లో కూడా రోడ్ షో చేస్తున్నాము. దీనికి విశేష స్పందన కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము ఎన్డీఏ కూటమికి మేము మా వంతు మేము సపోర్ట్ చేస్తాము, మేము మద్దతు ఇస్తున్నాము, ఎన్డీఏ కూటమి గెలవడం ఖాయం, మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి ముక్తఖండంతో ప్రజలు చెప్తున్నారు. విశేష స్పందన